ఆహ్లాదం, ఆనందం, ఆరోగ్యం పంచే పార్క్ నిర్వహణ పట్టుతప్పింది. పార్కుకు వచ్చే సందర్శకులను ఆకట్టుకునేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టినా ప్రస్తుతం నిర్లక్ష్యానికి నిలయంగా మారింది. జిల్లా కలెక్టర్ హెచ్చరించినా నిర్వాహకుల్లో మార్పు లేదు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పట్టణ నడిబొడ్డులోని పార్కుకు ప్రతిరోజు వందల సంఖ్యలో వచ్చే సందర్శకులతో పాటు యోగా సాధకులు, ఆడుకునే చిన్నారుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఆదివారంతో పాటు సెలవు రోజుల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ సంఖ్య రెట్టింపు అవుతుంది. సందర్శకుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. పచ్చదనంతో నిండిన ఈ పార్క్ ఆదిలాబాద్కి తలమానికంగా చెప్పుకుంటారు. అయితే గత వర్షాకాలంలో ఈ పార్క్ ప్రహరీ కొంతమేర కూలిపోవడంతో తాత్కాలిక ప్రహరీని ఏర్పాటు చేశారు. ప్రహరీ లేకపోవడంతో ఊర పందులు గుంపులుగా సంచరిస్తూ పార్కుకి వెళ్లిన వారు వెంట పడుతున్నాయి. అదేవిధంగా బర్రెలు, పశువులు కూడా తిరుగుతున్నాయి. పందుల వల్ల వాకర్స్తో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పార్కులు ఏర్పాటు చేసిన పంచతత్వ పార్కులో వ్యాయామం చేయడానికి వెళ్దాము అంటే గేదెలు తిష్ట వేస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆహ్లాదం కోసం సేద తీరడానికి వెళ్తే పార్కులో పశువుల బెడద ఉందని వాకర్స్ పేర్కొంటున్నారు. కాగా పార్కు కోసం జిల్లా కలెక్టర్ రాధాశీష ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ అధికారుల పర్యవేక్షణ లోపంతో పందులు, శునకాలు, పశువులకు ఆదిలాబాద్ జిల్లా పార్క్ అడ్డాగా మారింది. వీటిని చూసి చిన్నపిల్లలు పార్కుకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ సమస్యను నిలువరించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. పందులు వస్తున్నాయి, ఇటు కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. పందులు కూడా అంతా మొత్తానికి పార్క్ చెడగొడుతున్నాయి. పిల్లలు భయపడుతున్నారు రావడానికి. ఈ విధంగా ఉన్నది. కొంచెం వీటి మేనేజ్మెంట్ని సరిగ్గా చేస్తే బాగుంటుంది. మనం ప్రతిరోజు పొద్దున పార్క్ ఎందుకు వస్తాం? మన ఆరోగ్యం బాగుండాలని మనం యోగా చేస్తున్నాం. ఇక్కడ మరి రైల్వే షెడ్లో కూడా చాలామంది యోగా చేస్తారు. ఇక్కడ ఒక 20 మంది యోగా చేస్తారు. మరి ఎంట్రన్స్ దగ్గర ఒక 30 మంది యోగా చేస్తారు. మరి ఒక వారం రోజుల నుంచి మనం గమనిస్తే పార్కులో సరిగా కంపౌండ్ వాల్ లేక పందులు వస్తున్నాయి. మరి అదేవిధంగా కుక్కలు, పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కావున మేము ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకొని పోతాం అంటే చాలా చిన్న పిల్లలు కూడా తిరుగుతారు. తల్లిదండ్రులు వాకింగ్ చేస్తారు, పిల్లలేమో లోపల గార్డెన్లో ఆడుకుంటుంటారు. అదే సమయంలో కుక్కలు దాడి చేయడమో, పందులు దాడి చేయడం వల్ల ఏదో ప్రమాదానికి గురి అయి ప్రభుత్వం దీనిపై తగిన చర్య తీసుకోవాలని మేము కోరుకుంటూ, మరి ముఖ్యంగా మన ఆరోగ్యం ముఖ్యంగా ఉండాలంటే కంపౌండ్ వాల్ మీరు ఇమిడియేట్ చేసి మన ప్రజల జీవితాలతో ఏదైతే ఈ కుక్కలు, పందులు ఏదైతే ఆడుకుంటున్నాయో వీటిని పార్కు లోపల రాకుండా ప్రభుత్వం చూడాలని మేము మనవి చేస్తున్నాం. ఇక్కడ వాకింగ్కి వస్తాము, ఓపెన్ జిమ్లో వస్తాము. ఇక్కడ కుక్కలు, పందులు చాలా ఇబ్బందిగా ఉంది. దీన్ని కఠిన చర్య తీసుకుంటే బాగుంటుంది. చిన్నపిల్లలు ఆడుకోనికే వస్తున్నారు. కుక్కలు, పందులు బాగానే ఇబ్బంది పెడుతున్నాయి, భయపడుతున్నారు. మేము కూడా భయపడుతున్నాం.